లైట్ లేకపోతే ఇక్కడ పనిచేయదు. టమాటాలు ఇప్పుడు ఇది మగ్గింది కదా. ఇందాదా తీసిన వీడియో అయితే ఫ్రెండ్స్ ఇంకా బాగా లాంగ్ వచ్చిందని అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను ఛానల్లో. అయితే ఇప్పుడు కానీ మళ్ళీ తీస్తున్న కర్రీ అయిన దాకా అయితే ఒక వీడియో వచ్చింది. ఎందుకంటే లాంగ్ వచ్చినా మీకు బోరు కొట్టిద్ది, మాకు బోరు కొట్టిద్ది. అందువల్ల బోరు కొట్టకుండా అయితే మీకు టైం పాసు నేనైతే ఒక వీడియో తీస్తున్నాను. మళ్ళీ టమాటాలు అయ్యి ఇది నీళ్ళు వస్తాయి కదా, దాంట్లో కొద్దిగా ఉంటాయి ఇది. ఎందుకంటే అడగ పట్టకుండానే మనం మళ్ళీ ఉప్పు వేస్తాం కదా మేము, ఆ ఉప్పుకి అవి నీరు వచ్చింది పైన బాగా మగ్గాలి. మేము టమాటాలు అయితే ఎక్కువ వేయలేదు, గుత్తగా చేసుకున్నాం. ఎందుకంటే కర్రీ అనేది బాగా తీయగా ఉంటుంది, కూర తీయగా ఉంటుంది, సవ్వకు వచ్చింది. అది కాకుండా గుత్తగా చేసుకుంటే బాగుండదు కర్రీ. అదేనా? నాకైనా మా అన్నకైనా బాగా గుత్తగా చేసుకునే ఇష్టం. మాకు ఎక్కువ అన్నంలో కలవపోయినా బాగా ఉండదు, ఇది తిన్నా కానీ బాగుండాలి. అందుకని ఇప్పుడు ఈ టమాటాలు వేసిన తర్వాత బాగా ఒక 10 నిమిషాలు మగ్గించిన తర్వాత కారం వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇది ఎలా ఉంటుందో తెలీదు నాకైతే. కర్రీ అయితే ఈ వంట అయితే మా ఆడబిడ్డ చేత్తో అయితే నేను తినబోతున్నాను. వంట అయితే అన్నం అయితే వండేసి పక్కన పెట్టేసాం, అయిపోయింది. కారం ప్యాకెట్లు అక్కడ పెట్టాను, తేలేదా నేను? ఓ మర్చిపోయాను, అక్కడే పెట్టి అక్కడ పెట్టి ఇక్కడ మర్చిపోతుంది. మరకు మా వదిన ఉంచుకోండి మేడం. ఎంతవరకు వచ్చింది కర్రీ? అదివా కారం. ఇప్పుడు ముక్క మగ్గితే ఏంటంటే మనకి టమాటాలు కానీ నూనె పైకి వస్తుంది. అది నూనె పైకి వచ్చేసింది అన్నమాట. అప్ప కొద్దిగా లూస్తాను చెక్కకి కాళ్ళ మీద కూర్చొని మనకేమన్నా స్టూల్ ఉందా? అది కాకుండా నైటు ఇంత కష్టపడాలంటే ఈ పిల్లలకి పండ పెట్టుకొని చేసుకోవాలంటే తలకాయ నొప్పి. కాకపోతే తింటానికి చేసుకోవాలి కదా, తప్పదు కదా. ఓ బేడ మొత్తం వేస్తున్నా. సరే, బాగుంది, స్మెల్ బాగుంది. అంటే మనకి మసాలాలు ఏవి ఇప్పుడు అవసరానికి మసాలా లేకున్నా కానీ స్మెల్ అయితే సూపర్గా ఉంది. సింపుల్గా అయితే మా కర్రీ అయితే సూపర్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది కర్రీ. ఎందుకంటే ఇప్పుడే బిర్యానీలో వేసుకొని తిన్నంత సంతోషంగా ఉంది. కానీ తెల్ల ఇంకా ఇంత కనిపిస్తుంది, నోరు ఊరిపోతుంది నాకైతే. కొద్దిగా వాటర్ పోయాలా? వాటర్ వద్దాం, కొద్దిగా మగ్గాలి. వాటర్ కారం వేసాం కదా, కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గిచ్చేసినాక వాటర్ పోసేసామనుకో కొద్దిగా ఇంకా మళ్ళీ ఒక 10 నిమిషాలు మళ్ళీ మగ్గేయాలి. ఎందుకంటే మనకు ముక్క ఉడికితేనే బాగుంటుంది అన్నమాట చికెన్ అనేది. అదే పచ్చిగా మనకు తినడానికి కూడా చాలా బాగుంది. అది మధ్యలో తిప్పుతూ ఉండాలంట, ఎందుకంటే అడుగు పడితే బాగుండదు ఈ కూర అయితే. వాటర్ తీసుకోండి. వాటర్ అయితే వేస్తుంది, కారం వేసిన తర్వాత అడుగు పడుతుంది. ఎందుకంటే కారం మగ్గాలంట, ముక్కలకి అది బాగా పట్టాలి కదా. కొద్దిగా వాటర్ అయిపోతే చాలు. మరీ తక్కువగా వస్తే ఇప్పుడు మనకు మగ్గాలు గుజ్జు రావాలి కదా కొద్దిగా, కాబట్టి కొద్దిగా వచ్చింది చాలు, ఉడకాలి కదా. నేనైతే జగ్గుతో పోసాను, మీరైతే గ్లాస్తో చూసుకొని. ఎందుకంటే ఇక్కడ మాకు మొత్తం ఉండవు కదా, అది కాకుండా కూడా అదే వాడుకుంటాం అన్నమాట మేము. మంచినీళ్ళకి అదే ఒక ఒక బకెట్ ఒక జగ్గు అనేది మంచినీళ్ళకి వాటికి వాడుకుంటాం మేము. అది మాయి కూడా కాదు, మా బావోళ్ళవి. మన వాళ్ళవి అంటే మాయే కదా, ఇవి కూడా మాయ కాదు. ఎందుకంటే రోజు అయితే టిఫిన్ తినేవాళ్ళం, రోజు టిఫిన్ తినేవాళ్ళం. ఈరోజు సండే కదా, బిర్యానీ తెచ్చుకుందామంటే విష్ణు ఉండి రోజు ప్రతి వారం బిర్యానీ తింటున్నాం కదా, ఈ వారం ఏదో ఒకటి వండుకుందాం సి అన్నాడు. సరే విష్ణు, నీ కోరిక ఎందుకు వద్దనాలి, నా కోరిక తీర్చావు కదా అని నేనైతే సరే అన్నాను. మా ఆడబిడ్డ కూడా సరే అన్నయ్య అన్నది. కాకపోతే ఏమో చేపలు తినదని అయితే మేము పచ్చడి తినమని చెప్పాం మా ఆడబిడ్డకి. దేవుడు అలా చేసి ఇలా చేసి దాని పన్నేమో నెగ్గిచ్చాడు.
ఎందుకంటే చికెన్ తెచ్చి వాళ్ళేమో ఎండు చేపలు తింటున్నారు, వీళ్ళేమో పచ్చి చేపలు తింటారు. నేను కారంతో పచ్చడి తింటున్నాడా నో, అందుకని చెప్పేసి చికెన్ తెచ్చుకునేటట్టు చేశాను. అందుకని చికెన్ అయితే అందరు తినొచ్చు అని తెచ్చుకున్నాం. అమ్మా పాపం ఊది ఊది అల్లాడిపోతుంది మా ఆడబిడ్డ అయితే. నా చేతిలో వాళ్ళ అడ్డుగాడు ఉన్నాడు, అందుకోసం పాపం ఒక్కటే కష్టపడుతుంది. స్మెల్ మాత్రం అద్దరిపోతుంది. ఇది అయిపోయి నాకైతే మంచి నీళ్లు తేవాలి తాగటానికి. చూసారా ఇది చిక్కగా వస్తుంది, గుత్తగా గ్రేవీ బాగుంటుంది. ముక్క ఉడుకుతుంది, ముక్కకి కారం పట్టిది బాగుంటుంది. గ్రేవీ బాగుంటుంది. ఎందుకంటే ఇలా వేస్తే ఏంటంటే అలా భూతల్లికి వేస్తే మంచిదంట. ఎందుకంటే మా వాళ్ళు ఎవరైనా సరే ఎత్తాగే వేస్తాం. మీరు ఎలా వేస్తారో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా అయితే కొత్త కొత్త సిస్టాలు. సూపర్ బాగుంది. కాలుతుందా? లేదులే, కాలుతుంది. బా కర్రీ అదిరి కొట్టాము, సూపర్గా ఉంది. అన్నయ్య బాగా నచ్చింది. కాకపోతే కొద్దిగా ఉప్పు వేయాలి, తర్వాత చూసి ఉప్పు చికెన్ మసాలా పొడి కానీ దీనికి దట్టిస్తే సూపర్గా ఉంటుంది. పట్టిస్తే అన్న వేసినావు చూసుకుంటా. ఎందుకంటే మనకి ఉప్పు తెలియదు, మీకు చెప్తున్నాను, నాకైతే ఉప్పు తెలియదు. నాకు తెలియకపోతే మా ఆయన వేసుకుంటాడు అనమాట. అది ఎందుకంటే చికెన్ మసాలా పొడి కానీ దీనికి కానీ పట్టిస్తే దీనికి మంచిన కూర ఉండదు. చికెన్ బిర్యానీ కన్నా సూపర్గా ఉంది. కర్రీ చేయటంలో ఫస్ట్, కాకపోతే ఉప్పు చుట్టంలో లాస్ట్. మా అన్నయ్య కూడా అంతే, మా అన్నయ్య కూడా తెలియదు అన్నమాట. ఎందుకు తెలియదు? అన్నయ్య తెలుసు కాబట్టి కరెక్ట్గా తెలియదు. నీకు తెలియదు, పెళ్లి కాకముందు ఎవరికైనా తెలియదు అమ్మ. నా పెళ్ళి 2 పిల్లలు పుట్టినా నాకు తెలియట్లేదు. అన్నయ్య కర్రీ చేయాలన్నా బిర్యానీ చేయాలన్నా ఏది చేయాలన్నా కానీ ఇంట్లో, ఎందుకంటే నాకు తెలీదు. గ్రేవీ బాగుంది కదా, నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసేవాళ్ళు అయితే లాస్ట్ కొత్తిమీర అయితే కోసి క్లీన్ చేసి పక్కన పెట్టేసాం. అయితే నీళ్ళు పెట్టి, ఎందుకంటే అప్పటికప్పుడు కొద్దిగా వేసుకుంటే ఫ్రెష్గా ఉండదు కదా. మళ్ళీ ఫస్ట్ ఒకసారి కడిగాము, మళ్ళీ రెండోసారి కడుగుతాము అని చెప్పేసి ఆ ప్లేట్లో అది లాస్ట్కి వేసేది అయిపోయిందా? అయిపోయిందమ్మా, సేవ్ చేస్తా, కడుగు పడుతుందా. అదే ఓకే. మన నేను దొండకాయ కర్రీ చేసాను, చూసా బాగుందా? బాగుంది. అది నాకు చెప్పమని చెప్పలేదు, చెప్పానుగా, గుర్తులేదుగా. తెచ్చుకో ఒకసారి, చెబుతా చేసుకుంది. అయిపోయిందమ్మా. అయిపోయిందా? సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ ఇవ్వండి, ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ ఎలాగుందో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది. మా ఆడబిడ్డ చేత్తో, కాకపోతే ఆ పిల్ల అప్పుడు ఉండదు కదా. మీరు కూడా ఇలాగే చేసుకోండి, ఇదే విధానంగా. ఇది సరేనా? బా సూపర్గా ఉంది. వెళ్దామా మళ్ళీ? ఇంత దూరం వచ్చామమ్మా నీళ్ళకి, మంచి నీళ్ళకే కొద్దిగా దూరం. ఇప్పుడు ఉన్న నీళ్లు మనం వాడుకున్నాం, వాళ్ళవి. అవును, వాళ్ళవి వాడుకొని మనం తీసుకెళ్ళి మనకి 2 గుద్దులు గుద్దుతారు. ఏమైందిలే, కొద్దిగా మాట్లాడుకుంటూ వచ్చి తీసుకుని వెళ్తే అయిపోయింది. మనం కూడా తాగుతాం.